శుక్రవారం తిరుపతి బైరాగిపట్టెడ గిరిజన భవనంలో బిర్సా ముండా జయంతి సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో గిరిజన స్వాభిమాన ఉత్సవాల నిర్వహణ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ, ఎస్టీ కమిషన్ మెంబర్ వడిత్య శంకర్ నాయక్, గిరిజన సంఘాల నాయకులతో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పుష్పాంజలి ఘటించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన బిర్సా ముండాని స్ఫూర్తిగా తీసుకుని గిరిజన విద్యార్థులు అభివృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు. గిరిజన అమ్మాయిలు 10వ తరగతి వరకు చదివి ఆపై చదువు మానేసి పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల వారు అనుకున్న కలలను ఎప్పటికీ నెరవేర్చుకోలేరని తెలిపారు. ఉన్నత చదువుల వైపు ఆసక్తి పెంచుకోవాలన్నారు. కాబట్టి ప్రతి గిరిజన అమ్మాయి 10వ తరగతి వరకే కాకుండా ఉన్నత చదువులు చదివించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. బాల్య వివాహాలను నిర్మూలన దిశగా ప్రభుత్వం ఒకటే పరిష్కారం చూపదని, ముఖ్యంగా తల్లిదండ్రులకు ఈ విషయంపై అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. గిరిజన సంఘాలు కూడా బాల్య వివాహాల నిర్మూలన దిశగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని సూచించారు. అమ్మాయిలు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల వెంటనే గర్భం దాల్చడం, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావడం, చదువుకు కూడా దూరం కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని, తల్లిదండ్రులు పెళ్లిళ్లకు ప్రయత్నించిన మీరే తల్లిదండ్రులకు నచ్చజెప్పి ఇంకా చదువుకోవాలని తెలపాలని సూచించారు. చదువును ఎవరూ నిర్లక్ష్యం చేయరాదని, గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ఎవరూ మర్చిపోకూడదని తెలిపారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతి మరుగున పడిపోకుండా ఉండాలంటే స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే వంటి ముఖ్య కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. జిల్లాలో గిరిజన వసతి గృహాల్లో వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను, సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి ప్రతి గిరిజన విద్యార్థి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి రావాలని ఆశిస్తున్నానని తెలిపారు. ఎస్టీ కమిషన్ మెంబర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల జీవితాలను, వారు కష్టసుఖాలను తెలుసుకునే విధంగా జన్ జాతీయ దినోత్సవంగా ప్రతి సంవత్సరం నవంబర్ 15న జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. గిరిజనుల సంక్షేమం కోసం మహనీయులు చేసిన కృషిని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలని తెలిపారు. ప్రతి గిరిజన విద్యార్థి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గిరిజన విద్యార్థులు చదువు, సంస్కారం దేనిలోనూ తక్కువ కాదు కాబట్టి బాగా చదువుకున్నప్పుడే సమాజంలో జాతి, కుటుంబాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతాయని అన్నారు. స్త్రీ పురుష భేదభావం లేకుండా అమ్మాయిలను బాగా చదివించాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని తెలిపారు. నేటికి రేషన్, ఆధార్, ఓటర్ కార్డులు లేని ఎన్నో గిరిజన కుటుంబాలున్నాయని, ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం వహించకుండా ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా వీటిని సిద్ధం చేసుకోవాలని తెలిపారు. ఏ స్థాయిలో ఉన్నా మన మూలాలు మర్చిపోకూడదని, గిరిజన కుటుంబాలు అందరూ కూడా సమైక్యంగా ఉన్నప్పుడే మన భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవచ్చని తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మాట్లాడుతూ భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తేదీన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్లో 6,600 కోట్ల రూపాయలతో గిరిజనుల సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. గిరిజన సంక్షేమం దిశగా ధర్తీ ఆబా జనజాతీయ ఉత్కర్ష అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టబడిందని, ఈ పథకం కింద తిరుపతి జిల్లాలో 3 మండలాలను ఎన్నుకున్నారని తెలిపారు. ఈ మండలాల అభివృద్ధి కోసం 17 శాఖల సమన్వయంతో అభివృద్ధి ప్రణాళికలను తయారు చేసి కలెక్టర్ ఆధ్వర్యంలో అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. బిర్సా ముండా గిరిజన జాతిలో చైతన్యం కలిగించిన నాయకుడని, అలాగే బిఆర్ అంబేద్కర్ అగ్రవర్ణాలతో మనం కూడా సమానంగా ఉండాలనే ఉద్దేశంతో అనేక చట్టాలను తీసుకురావడం జరిగిందని, ఈ అవకాశాన్ని గిరిజనులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ గిరిజనులు, ఆదివాసీల యొక్క జీవితాన్ని ఒకసారి స్మరించుకోవడానికి, వారి యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవడానికి ఇవాళ భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఇవాళ జిల్లాల్లో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గుర్తు పెట్టుకొని ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం నవంబర్ 15వ తారీఖు నాడు ఇవాళ దీన్ని జనజాతీయ దినోత్సవంగా, ఒక వేడుకగా, పండుగగా జరుపుకోవడానికి ఇవాళ ప్రభుత్వాలు గుర్తించాయి. కాబట్టి అలాంటి మహానుభావుల యొక్క చరిత్రని, వారి యొక్క గొప్పతనాన్ని, వారు చేసినటువంటి కృషిని మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని మనం కూడా వారి యొక్క స్ఫూర్తితో ఈ సమాజంలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసమే మనకి జిల్లా యంత్రాంగాన్ని కూడా ఎక్కువ శాతం సమయం కేటాయించాలని, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని కూడా మాకు ఎప్పుడు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇందాక
మన గౌరవ సభ్యులుగా చెప్పినట్టు ఖచ్చితంగా కూడా గిరిజన పిల్లల్ని మరీ ముఖ్యంగా మహిళల్ని ఆడపిల్లల్ని 10 తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ ఖచ్చితంగా డిగ్రీ ఏదైనా ఎంబీబీఎస్ కానీ ఐటీ కానీ ఇంజనీరింగ్ కానీ ఏదైతే వాళ్ళకి నచ్చినది చదివించాలి. మీరు కూడా కుల పెద్దలు ఉన్నారు, మీరందరూ కూడా మిగతా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకి ఈ జరుగుతున్న దీన్ని అరికట్టేలా చూడాలి. మీరు కూడా చదువు కనుక నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. దయచేసి పిల్లలందరూ కూడా కష్టమన్నా నష్టమైనా బాగా చదువుకొని మంచిగా